రైట్ ఇక ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. గన్నవరం ఎయిర్పోర్ట్ లో నారా లోకేష్ ను ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కలిశారు. తర్వాత రోడ్డు మార్గాన విజయవాడ బయలుదేరి వెళ్లారు. అయితే వాళ్ళిద్దరి కలయిక యాదృచ్ఛికమా లేదా కలిసే వచ్చారా అని ఏపీ పాలిటిక్స్ లో జోరుగా చర్చ జరుగుతుంది. గతంలో ప్రశాంత్ కిషోర్ వైసీపీ కోసం పనిచేశారు. తర్వాత కొంతకాలం తెలంగాణలో బీఆర్ఎస్ కు పనిచేసి ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తాను ఏ పార్టీ కోసం పనిచేయటం లేదని పీకే ప్రకటన కూడా చేశారు. అయితే సడన్ గా లోకేష్ తో కలిసి ఎయిర్పోర్ట్ లో పీకే ప్రత్యక్షం కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఇక గన్నవరం ఎయిర్పోర్ట్ లో నారా లోకేష్ ను ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కలిశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే గనక రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా రాజకీయ వ్యూహకర్త గత ఎన్నికలకు సంబంధించి కూడా ఐసీపీకి ఆయన విజయానికి తీవ్ర స్థాయిలో కృషి చేశారు. ఆ తర్వాత మొన్నటి దాకా కూడా తెలంగాణలో కేసీఆర్ కూడా పనిచేశారు. తాజాగా తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు కీలకమైన మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దానిలో భాగంగానే ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే ఐపాక్ నుంచి బయటకు వచ్చిన ప్రశాంత్ కిషోర్ తో లోకేష్ వ్యక్తిగతంగా కూడా సమాచారం అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉండవల్లి చంద్రబాబు నివాసంలో వీళ్ళిద్దరు కూడా దాదాపుగా 20 నిమిషాల నుంచి కూడా ప్రత్యేకంగా చర్చలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రానున్న ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లాలి, ఎటువంటి అంశాలని తీసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా వీరి మధ్య ప్రధానంగా కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే చంద్రబాబుకి రాబిన్ శర్మ కూడా పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే ఇటీవల కాలంలో తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా సునీల్ సలహాలు సూచనలు కూడా టీడీపీ బృందం తీసుకుంటుంది. దాంతో పాటుగా తాజాగా ప్రశాంత్ కిషోర్ కి సంబంధించి కూడా చంద్రబాబు సూచన సలహాలతో కూడా ప్రశాంత్ కిషోర్ కూడా ఎన్నికల వరకు పనిచేయడానికి అంగీకారం తెలిపినట్టు తెలుస్తా ఉంది. ఓవరాల్ గా ముగ్గురు కలిసి కూడా ఈ రోజు చంద్రబాబు కంటే టీడీపీ కోసం పనిచేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైట్ శివ, అయితే ఇంతకు ముందు అటు ప్రశాంత్ కిషోర్ వైసీపీకి అలాగే ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ కు పనిచేసిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇచ్చారు. తర్వాత తాను ఏ పార్టీ కోసం పనిచేయను అని చెప్పి కూడా ప్రకటన కూడా చేశారు. అయితే ఇప్పుడు సడన్ గా లోకేష్ తో కలిసి ఎయిర్పోర్ట్ లో ప్రత్యక్షం అవడం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ఇటు టీడీపీ మాత్రం అటు ఎన్నికల వ్యూహంలో భాగంగానే ఆయన్ని కలిసి ముందుకు వెళుతుంది అనుకోవచ్చు అంటారా? ప్రధానంగా ఆయన నేను ఈ రాజకీయ పార్టీకి వ్యూహకర్తగా పనిచేయనని మాత్రం ఆయన గతంలో చెప్పాడు. ప్రస్తుతం దానికే కట్టుబడి కూడా ఉన్నాడు. కానీ ఆయన రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా ఆ సలహాలు సూచనలు అంటే ఇంటర్నల్ గా ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నాననేది ఆయన ఏజెండాగా కూడా కనిపిస్తా ఉంది. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో కానీ లేదా మిగిలిన అంశాలకు సంబంధించి కూడా చంద్రబాబుకి అలాగే లోకేష్ కి ప్రశాంత్ కిషోర్ చాలా సందర్భాల్లో సూచనలు సలహాలు కూడా ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో కూడా ఢిల్లీలో ప్రశాంత్ కిషోర్ తో లోకేష్ 2-3 సార్లు కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యి దాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి ఏమిటి అనే దానికి సంబంధించి కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. సో దానిలో భాగంగానే చంద్రబాబు బెయిల్ పై విడుదలైన దగ్గర నుంచి రాజమండ్రి నుంచి ఉండవల్లి నివాసం వరకు ర్యాలీ చేయడం విషయంలో కానీ అక్కడ క్యాడర్ ని మొబైలైజ్ చేస్తే ఇతర సూచనలకు సంబంధించి కూడా ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సూచనల సలహా ప్రకారమే ప్రస్తుతం అయితే టీడీపీ పనిచేస్తా ఉంది. ప్రధానంగా చూసుకుంటే వీరు ముగ్గురు ఒక్కొక్కరు ఒక్కొక్క విభాగానికి సంబంధించి పనిచేసే విధంగా కూడా టీడీపీ ఈ రోజు నుంచి కూడా ఒప్పందం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ ప్రశాంత్ కిషోర్ కి సంబంధించి డైరెక్ట్ గా ఏ పార్టీకి కూడా వ్యూహకర్తగా పనిచేయరు. చంద్రబాబు ప్రస్తుతం పనిచేస్తున్న రాబిన్ శర్మకి ప్రశాంత్ కిషోర్ సలహాలు సూచనలు ఇచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తా ఉన్నాయి. రత్న, రైట్, థ్యాంక్ యూ శివ. రైట్, ఇక గతంలో అటు వైసీపీకి ఇటు బీఆర్ఎస్ కు పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఇటు చూసుకుంటే ఏపీలో లోకేష్ ని కలవటం జరిగింది. అయితే ఇది ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో జోరుగా చర్చ జరుగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందిస్తారు. అశోక్, ఏపీ పాలిటిక్స్లో ఇది ఒక విధంగా ఊహించిన పరిణామం కిందే చూడాల్సి ఉంటుంది. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. గతంలో జగన్కి పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఇవాళ ఏకంగా చంద్రబాబు నాయుడుతో భేటీ అవుతారని బహుశా టీడీపీ కార్యకర్తలు కూడా ఇది నిజమా కాదా అని చర్చించుకుంటున్న పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది. అంటే తెలుగుదేశం పార్టీ
వ్యూహాత్మకంగానే వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ని ఇవాళ తన ఇంటికి చంద్రబాబు నాయుడు పిలిపించుకునే ప్రయత్నం చేశారా? అంటే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్కి జలక్కిచ్చే క్రమంలో భాగంగానే ఇవాళ ప్రశాంత్ కిషోర్తో వీళ్ళు భేటీ అవ్వటం అనేది జరిగిందా అన్న విపరీతమైన డిస్కషన్ అయితే ఇప్పుడు ఏపీలో జరుగుతోంది. వాస్తవానికి ఎయిర్పోర్ట్లో, గన్నవరం ఎయిర్పోర్ట్లో ప్రశాంత్ కిషోర్, నారా లోకేష్ ఇద్దరు కూడా పక్కపక్కనే నడుచుకుంటూ వచ్చారు. మధ్యలో నారా లోకేష్ తన కార్యకర్తలతో మాట్లాడుతున్న సందర్భంలో ప్రశాంత్ కిషోర్ నారా లోకేష్ని దాటుకుంటూ ముందుకొచ్చి తన కారులో తాను ఎక్కువ వెళ్ళిపోవడం అనేది అక్కడ విజువల్లో క్లియర్గా కనపడుతుంది. అందరూ అనుకున్నది ఏంటంటే బహుశా నారా లోకేష్ అండ్ ప్రశాంత్ కిషోర్ వచ్చిన ఫ్లైట్లు ఒకేసారి అక్కడికి రీచ్ అయి ఉండొచ్చు. యాదృచ్ఛికంగా ఇద్దరు ఎయిర్పోర్ట్లో లోపల నుంచి బయట వరకు వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఎవరి కారులో వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇది యాదృచ్ఛికంగా జరుగుతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రశాంత్ కిషోర్, టీడీపీ కలిసే అవకాశం లేదన్న డిస్కషన్ మొదట జరిగింది. గత గంట సేపటి నుంచి, అంటే గంట క్రితం వీళ్ళిద్దరు కూడా ఎయిర్పోర్ట్లో ఒకే చోట కలిసి బయటకు వచ్చిన సందర్భంలో వీడియో బయటకు వచ్చిన తర్వాత ఈ రకమైన డిస్కషన్ జరిగింది. కానీ అనూహ్యంగా ఎయిర్పోర్ట్ నుంచి సరాసరి నేరుగా ఉండవల్లిలో కరకట్ట మీద ఉన్న చంద్రబాబు నాయుడు నివాసానికి ప్రశాంత్ కిషోర్ చేరుకోవటం, వెంటనే నారా లోకేష్ కూడా మరో వాహనంలో అక్కడికి చేరుకోవటం, అందరూ కలిసి చంద్రబాబు నాయుడుతో భేటీ కావటం అనేది ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో ఒక సంచలనంగా మారిందని చెప్పాల్సి ఉంటుంది. 2014 ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేశారు. ఒక విధంగా చెప్పాలంటే జగన్ని సీఎంని చేయటంలో కీలక పాత్ర, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్ల అత్యధిక భారీ మెజార్టీ రప్పించడంలో కీలకమైన పాత్ర ప్రశాంత్ కిషోర్దేనని చెప్తూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఇండియన్ పాలిటిక్స్లో స్ట్రాటజిస్టులకు ఆ మాదిరి రేంజ్ రావటం, ప్రశాంత్ కిషోర్కు ఉన్న రేంజ్ ఇంతవరకు వేరే స్ట్రాటజిస్టులకు ఎవరికి కూడా లేదని చెప్పాల్సి ఉంటుంది. అది ఎందుకు అంటే ఆయన ఎవరికి వ్యూహకర్తగా పనిచేస్తే వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది. గతంలో బీజేపీకి పనిచేశారు, బీజేపీకి పనిచేసిన రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో అప్పటి అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకంగా ఊహించిన విధంగా 151 సీట్ల భారీ మెజార్టీని కట్టబెట్టడంలో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర వహించారు. కాబట్టి ఇదంతా కూడా ఆయన ఘనత, ఆయన ఇచ్చిన వ్యూహాలు, ఆయన ఇచ్చిన స్ట్రాటజీలే కారణమని విపరీతమైన డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత మమతా బెనర్జీకి ఆయన వ్యూహకర్తగా పనిచేశారు, ఆ తర్వాత నితీష్ కుమార్కి వ్యూహకర్తగా పనిచేశారు. ఎక్కడ పనిచేస్తే అక్కడ ప్రశాంత్ కిషోర్ ఎక్కడ పనిచేసినా ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్న విపరీతమైన చర్చ జరిగింది. అయితే మొన్న ఎన్నికలకు ముందు 2023 తెలంగాణ ఎన్నికలకు ముందు కూడా ఆయన కొంతకాలం బీఆర్ఎస్కి పనిచేశారు. కానీ ఆ తర్వాత కేసీఆర్తో విభేదాల కారణంగా ప్రశాంత్ కిషోర్ మధ్యలోనే ఆయన డ్రాప్ అయ్యి వెళ్ళిపోవడం జరిగింది. పూర్తి స్థాయిలో తెలంగాణలో బీఆర్ఎస్కి ఆయన పనిచేయడం అనేది జరగలేదు. అయితే ఎక్కడైతే తను పని మొదలు పెట్టాడో ఆ పార్టీకి ఎన్నికల వరకు పూర్తి స్థాయిలో పనిచేయడం, ఆ పార్టీలో అధికారంలో తీసుకురావడం అనేది ప్రశాంత్ కిషోర్ హిస్టరీ మొత్తం చూసినా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఒక్క బీఆర్ఎస్ విషయంలో మాత్రమే, తెలంగాణ విషయంలో మాత్రమే ఆయన అధికార పార్టీని విభేదించి ఆయన బయటకు వెళ్ళిపోవడం అనేది జరిగింది. అలాంటి ప్రశాంత్ కిషోర్ 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రశాంత్ కిషోర్ ఇవాళ అపోజిషన్ పార్టీకి ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ కావటం అనేది విపరీతమైన సంచలనంగా మారిందని చెప్పాల్సి ఉంటుంది. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఇప్పటికే విపరీతమైన జోష్లో ఉంది. 2 రోజుల క్రితం వైజాగ్లో జరిగిన యువగళం ముగింపు సభకు 7 నుంచి 8 లక్షల మంది జనం హాజరైన నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలంతా, పార్టీ నేతలంతా, పార్టీ అధినేతతో సహా నారా లోకేష్తో సహా అందరూ కూడా ఉత్సాహంతో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో మాదే గెలుపని చెప్తూ ఉన్నారు. మెజార్టీతో మేమే గెలుస్తామని ఆ పార్టీ నేతలంతా కూడా చెప్తూ ఉన్నారు. ఇలాంటి జోష్గా ఉన్న సందర్భంలోనే ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తని, అది కూడా ప్రత్యర్థి పార్టీకి పనిచేసిన వ్యూహకర్తని తన ఇంటికి పిలిపించుకోవడం అనేది, ఈ స్ట్రాటజీ ఏంటనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒక విధంగా మింగుడు పట్టట్లేదని చెప్పాల్సి ఉంటుంది. అయితే 2019 ఎన్నికల్లో జగన్ని అధికారంలో తీసుకురావడానికి, సీఎం స్థానంలో కూర్చోబెట్టడానికి కీలక పాత్ర వహించిన ప్రశాంత్ కిషోర్ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యారని చెప్పాల్సి ఉంటుంది. ఒక దశలో వైఎస్ జగన్కు వ్యతిరేకంగా ప్రశాంత్ కిషోర్ కొన్ని కామెంట్లు చేసినట్టుగా కూడా కొంత ప్రచారం అయితే జరిగింది. అంటే తాను జగన్కి వ్యూహకర్తగా పనిచేసి తప్పు చేశాను అంటూ ప్రశాంత్ కిషోర్ మాట్లాడినట్టుగా కొన్ని స్టేట్మెంట్స్ను కూడా సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ కావటం అనేది చూసాం. అయితే ఆయనకు సంబంధించిన ఐపాక్ టీం అనేది ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నప్పటికీ ఐపాక్ నుంచి ప్రశాంత్ కిషోర్ మాత్రం పూర్తి స్థాయిలో బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఆయన బీహార్లో నితీష్ కుమార్ వారసుడిగా పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత నితీష్ కుమార్ తర్వాత తన వారసుడు ప్రశాంత్ కిషోర్ అని ఆయన కూడా ప్రకటించారు. ఎందువల్ల ఆ తర్వాత నితీష్ కుమార్కి ప్రశాంత్ కిషోర్కి మధ్య కొంత గ్యాప్ అనేది రావడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన బయటకు వచ్చారు. ఆ తర్వాత వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ప్రకటించారు. ఆ తర్వాత సొంతంగా పార్టీ పెడుతున్నా అన్నారు. సో అసలు ఇకపైన తాను ఏ పార్టీకి కూడా స్ట్రాటజిస్ట్గా పనిచేసి లేదని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇన్ని పరిణామాల తర్వాత ఇవాళ సడన్గా
ఇవాళ సడన్గా ఆయన విజయవాడలో ప్రత్యక్షం కావటం, విజయవాడ ఎయిర్పోర్ట్లో ప్రత్యక్షం కావటం, నేరుగా చంద్రబాబు నాయుడుతో భేటీ కావటం అనేది ఏపీ పాలిటిక్స్లో ఊహించిన పరిణామంగానే మనం భావించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈసారి తెలుగుదేశం పార్టీకి ఆయన ఏమైనా పనిచేస్తారా, ఒకవేళ పనిచేయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఉందా అనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే దాదాపు ఇంకొక 3 నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 3 నెలల్లో ప్రశాంత్ కిషోర్ని కొత్తగా పెట్టుకుని ఏం ఉపయోగం అనేది ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళకి ఆల్రెడీ రాబిన్ శర్మ గత 5 ఏళ్లుగా పనిచేస్తూనే ఉన్నారు. సునీల్ కనుగోలు కూడా గతంలో కొద్ది కాలం పనిచేశారు. కాకపోతే ఆయన తర్వాత బయటకు వచ్చి అటు కర్ణాటకలోను ఇటు తెలంగాణలోను కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేశారు. ప్రస్తుతం సునీల్ కనుగోలు టీడీపీకి పనిచేయటం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీని 2 సార్లు 2 చోట్ల అటు తెలంగాణలో ఇటు కర్ణాటకలో 2 చోట్ల కూడా కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురావడంలో వ్యూహకర్త సునీల్ కనుగోలుది చాలా కీలకమైన పాత్ర. ఆయన గతంలో తెలుగుదేశం పార్టీకి పనిచేసి బయటకు వచ్చేశారు. కానీ ఇప్పుడు ఎన్నికలకు ముందు అవసరమైతే సునీల్ కనుగోలు సేవల్ని సోషల్ మీడియా కూడా వాడుకోవాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయించుకుంది. ఈ మధ్య చంద్రబాబు నాయుడు కూడా తన పార్టీ ముఖ్య నేతలందరికీ కూడా సునీల్ కనుగోలుతో డిస్కస్ చేయమని ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే పార్టీ స్ట్రాటజీ, ఎన్నికల గెలుపు స్ట్రాటజీ అంతా రాబిన్ శర్మ చూస్తే సోషల్ మీడియా స్ట్రాటజీ అంటే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ఎంత అద్భుతంగా పనిచేసింది అనేది తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా అర్థం చేసుకున్నాయి. సో దాన్ని మొత్తాన్ని కూడా పరిశీలించిన తర్వాత తెలంగాణలో పనిచేసిన మాదిరిగానే ఆంధ్రాలో కూడా తెలుగుదేశం పార్టీకి సోషల్ మీడియా మొత్తాన్ని కూడా సునీల్ కనుగోలు సేవలను వినియోగించుకోవాలని ఆ పార్టీ నిర్ణయించుకుంది. అది సునీల్ కనుగోలు ఇంతవరకు కూడా సమ్మతం తెలిపినట్టు మనకైతే పూర్తి సమాచారం లేదు. ఇటుపక్క సునీల్ కనుగోలుతో చర్చలు జరుగుతున్నాయి. ఆల్రెడీ రాబిన్ శర్మ స్టిల్ వర్కింగ్లో ఉన్నారు. వీళ్ళిద్దరూ ఉండగానే ఇప్పుడు మరో వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అనూహ్యంగా చంద్రబాబు నాయుడుతో భేటీ కావటం. అంటే చంద్రబాబు నాయుడే పిలిపించారా, తెలుగుదేశం పార్టీ ఆయన్ని కావాలని రప్పించిందా, లేకపోతే నారా లోకేష్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడుతో కూర్చోబెట్టారా, లేకపోతే వీళ్ళిద్దరినీ కాదని ప్రశాంత్ కిషోరే చంద్రబాబుతో భేటీ కావడానికి వచ్చారా అనేది రకరకాల డిస్కషన్ జరుగుతుంది. సో చంద్రబాబు నాయుడుతో భేటీ తర్వాత బయటకు వచ్చి ప్రశాంత్ కిషోర్ మాట్లాడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంటే స్ట్రాటజిస్టులు ఎక్కడ కూడా మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉండవు. గతంలో కూడా ప్రశాంత్ కిషోర్ ఎక్కడ మీడియాతో ఈ విధమైన ఎన్నికలకు పనిచేసిన సందర్భంలో మాట్లాడిన సందర్భాలు లేవు. కాబట్టి ఇప్పుడు కూడా మాట్లాడతాడో లేదా అన్నది గ్యారంటీ లేదు. కానీ చంద్రబాబు తరపు నుంచి కావచ్చు, తెలుగుదేశం పార్టీ నుండి కావచ్చు, లోపల భేటీకి సంబంధించిన సమాచారాన్ని మరి కాసేపట్లో బయటకు వచ్చి ప్రకటించే అవకాశం ఉంటుంది. ఒకవేళ రాబిన్ శర్మ ఉన్నప్పటికీ కూడా, రాబిన్ శర్మ టీడీపీ వ్యూహకర్తగా పనిచేస్తున్నప్పటికీ కూడా ప్రశాంత్ కిషోర్ సేవల్ని కూడా అది అడిషనల్గా ఈ 3 నెలల పాటు ఏమైనా వినియోగించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ జలక్కిచ్చే సందర్భంలో ఈ విధంగా చేయాలని తెలుగుదేశం పార్టీ భావిస్తుందా అన్నట్టుగా కొంతమంది టీడీపీ నేతలు అయితే ప్రచారం చేస్తున్నారు. దానికి కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు. ఏదేమైనా కూడా మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు భేటీ తర్వాత ప్రశాంత్ కిషోర్ బయటకు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు అయితే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ అశోక్, అయితే ఇంతకుముందు అటు వైఎస్ఆర్కి వైసీపీ పార్టీకి సపోర్ట్ చేసి తర్వాత బీఆర్ఎస్కి పనిచేసిన ఆయన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో నేను ఎంట్రీ ఇచ్చి ఎవరికి ఏ పార్టీకి సపోర్ట్ చేయను అని చెప్పి కూడా ప్రకటన చేయడం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు అటు గన్నవరం ఎయిర్పోర్ట్లో లోకేష్ని కలవటం కానీ, దాని తర్వాత ఉండవల్లి చంద్రబాబు ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడిని కలిసి ఆయనతో రాబోయే భవిష్యత్ రాజకీయాల గురించి చర్చించడం కానీ చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి ఒకవేళ ప్రశాంత్ కనుక ఇటు టీడీపీతో కలిసి ముందుకు వెళితే ఏపీ పాలిటిక్స్లో రేపు జరగబోయే ఎలక్షన్స్లో విభిన్నమైన మార్పులు వచ్చే అవకాశం ఉండొచ్చు అంటారా? అది ఎవరికి కూడా అర్థం కాని విషయంగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి ప్రశాంత్ కిషోర్ సేవలు పెద్దగా అవసరం లేదేమో అన్న చర్చ అయితే తెలుగుదేశం పార్టీ నేతల్లో కనిపిస్తుంది. ఎందుకంటే రాబిన్ శర్మ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇంటర్నల్గా తెలుగుదేశం పార్టీ చేయించుకున్న సర్వేల్లో కూడా ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీయే ఏపీలో అధికారంలోకి వస్తుంది అని ఆ సర్వే రిపోర్ట్లు కూడా చెప్పాయి. కొన్ని నేషనల్ సర్వే సంస్థలు చేసిన సర్వేల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఏపీలో అధికారంలోకి వస్తుందని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా విపరీతమైన ఉత్సాహంగా ఉన్నారు. అందుకనే జనాల్లోకి విపరీతంగా వెళ్తున్నారు. పల్లెకి ఇంటింటికి వెళ్ళి విపరీతంగా ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే తెలుగుదేశం పార్టీ ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా ప్రకటిస్తోంది. మొత్తం మీద మేమే అధికారంలోకి వస్తూ ఉన్నాం. గత ఎన్నికల్లో 151 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయో ఈసారి తెలుగుదేశం పార్టీకి 151 సీట్లు వస్తాయంటూ ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెప్పిస్తున్నారు. మొన్న యోగాళం ముగింపు సభలో కూడా ఇదే రకమైన ధీమాని అటు జనసేన పార్టీ నేతలు కావచ్చు, ఇటు టీడీపీ నేతలు కావచ్చు సంయుక్తంగా ప్రకటించారు. ఇంకోటి కేవలం టీడీపీ మాత్రమే కాకుండా ఈసారి 2014 నాటి పొత్తులు ఏవైతే ఉన్నాయో ఆ కూటమి ఏదైతే ఉందో అదే జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తుండటంతో 2 పార్టీ శ్రేణుల్లో కూడా విపరీతమైన ఉత్సాహం ఉంది. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లోనూ ఇదే రకమైన డిస్కషన్ జరుగుతుంది. ఈ 2 పార్టీలు కలిసి పోటీ చేస్తే ఎదుర్కోవటం చాలా కష్టం అన్నది వాళ్ళలో కూడా ఈ రకమైన చర్చ నడుస్తుంది. అందుకని
ఆ పార్టీలో ఇప్పటికే 11 మంది ఎమ్మెల్యేలను ఆయా నియోజకవర్గాల నుంచి తప్పించి వేర్వేరు నియోజకవర్గాలకు నియమించడం, వాళ్ళని ఉన్న వాళ్ళని మార్చడం కూడా జగన్ చేసుకుంటూ వస్తున్నారు. మిగిలిన వాళ్ళని కూడా ఆల్రెడీ మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళని, సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరినీ కూడా దాదాపు 50 నుంచి 60 మందిని మార్చే ఆలోచనలో జగన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే జనసేన టీడీపీ కలవదు అనుకున్న లాస్ట్ మినిట్ వరకు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న తర్వాత అనూహ్యంగా పవన్ కళ్యాణ్ జైలు దగ్గరికి వెళ్ళి ఆయన పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత నేను తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నానని బహిరంగ ప్రకటన చేసిన తర్వాత ఏపీ పాలిటిక్స్లో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంత అలజడి మొదలైన మాట నిజం. ఇటు జనసేన ఈక్వేషన్, అటు టీడీపీ ఈక్వేషన్ రెండూ కలిస్తే మాత్రం మనం ఎదుర్కోవడం చాలా కష్టమనేది ఆ పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో కూడా రకరకాల డిస్కషన్ చేస్తున్న సందర్భం ఉంది. ఇలాంటి సందర్భంలో ఆల్రెడీ గెలుపు మీద పూర్తి స్థాయి ధీమా వచ్చేసిన ఈ సందర్భంలో ప్రశాంత్ కిషోర్ సేవలు ఇంకా అవసరం ఏంటి అనేది ఎవరికీ కూడా అర్థం కావట్లేదు. ఇది కూడా ఒక స్ట్రాటజీ అయినా అని చర్చ కూడా ప్రస్తుతం అయితే జరుగుతుంది. ఇంకా ఎన్నికలకు అంత కలిపి 3 నెలలు మాత్రమే ఉంది. ఈ 3 నెలల సమయంలో ప్రశాంత్ కిషోర్ సేవల్ని ఇంకా ఎందుకు ఉపయోగించుకుంటారని ఆల్రెడీ తాను ఫుల్ ప్లేజ్డ్ పాలిటిక్స్లోకి వెళ్ళిపోతున్నానని అటు కాంగ్రెస్లో కొంతకాలం చేరుతున్నానని అటు ప్రకటించారు, అటు జేడీయూలో నితీష్ కుమార్తో కలిసి అటు చేరుతున్నానని కొంతకాలం ప్రకటించారు. సో చివరికి సొంత పార్టీయే పెడుతున్నానన్నారు. సో ఏది కూడా పాలిటిక్స్లో ప్రశాంత్ కిషోర్కి పెద్దగా వర్కౌట్ కావాలా. వ్యూహకర్తగా ఆయన సక్సెస్ఫుల్ పర్సనే కానీ ఈ విధంగా ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగటం మాత్రం ప్రశాంత్ కిషోర్కి పెద్దగా వర్కౌట్ కావాలి. అలాంటి వ్యక్తి ఇకపైన తాను ఏ పార్టీకి కూడా స్ట్రాటజిస్ట్గా పనిచేయనని ప్రకటించేసిన వ్యక్తి అనూహ్యంగా వాళ్ళు తెలుగుదేశం పార్టీ నేతలు ఎందుకు కలుస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఎందుకు కలుస్తూ ఉన్నారా అన్న చర్చే ప్రస్తుతం అందరిలోనే ఉంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఒక క్లారిటీ రాబోతోంది. రైట్, థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.